హాయ్ ఆల్, దిస్ ఈజ్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నామండి. ముందుగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి చదువుకుందాము. దానిలో చదివే క్రమంలో వాట్ ఈజ్ ప్రెసెంట్ యాక్షన్, వాట్ ఈజ్ పాస్ట్, వాట్ ఈజ్ ఫ్యూచర్, అలానే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చూద్దామండి. ఇలాంటి చిన్న వార్తలే తీసుకుందాము మన ఫ్లూయెన్సీ ఇంప్రూవ్మెంట్ కోసం. మొదటిగా చదువుకోవడం మామూలుగా, చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దామండి. ఎట్నో చూద్దాం. రైట్, హెడింగ్ పోతున్నా. ఫాదర్ సన్ డై ఆఫ్టర్ ఇన్హేలింగ్. ఆఫ్టర్ మనకి ఇంగ్లీష్లో ఈ ఆర్ ఎండింగ్లో వస్తే, చదవటం వస్తే చాలా వరకు మన యాక్సెంట్, స్లాంగ్ చాలా బ్యూటిఫై అవుతుందండి. ఈ ఆర్ పలికే ఒక్క విషయం నేర్చుకుంటే మీరు మాట్లాడే సౌండింగ్లో చాలా చేంజ్ వస్తుంది, చాలా బ్యూటీ వస్తుంది. రైట్, ఆఫ్టర్ ఎలా చెప్పాలండి? ఆఫ్టర్. ఫాదర్, ఇక్కడ కూడా చూడండి, ఫాదర్. రెండింటిలో మీరు గమనించవచ్చు, ఇక్కడ కూడా ఈ ఆ, ఇక్కడ కూడా ఈ ఆ. ఇలా మనకి ఈ ఆ, ఏ ఆ, ఐ ఆ, ఓ ఆ, యు ఆ అంటే వావెల్తో కలుపుకొని ఆర్ వస్తాయి. ఫాదర్, ఆఫ్టర్, నెవర్, ఓవర్, సెమిస్టర్, డ్రైవర్. ఆరు పలకక్కర్లే, చిన్నగా ఆ అంటే సరిపోతుంది. ఫాదర్ సన్ డై ఆఫ్టర్ ఇన్హైలింగ్. ఇన్హైలింగ్ అంటే ఏంటి? శ్వాసించడం, శ్వాస తీసుకోవడం, బ్రీద్ ఇన్ అండి. ఓకేనా. ఎక్స్హైల్ తెలుసు కదా మీకు, ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు. గాలి పీల్చడాన్ని ఇన్హైల్ అంటారు, గాలి వదలటాన్ని ఎక్స్హైల్ అంటారు. దానికి ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఏంటి? బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. రైట్. ఫాదర్ సన్ డై ఆఫ్టర్ ఇన్హైలింగ్ టాక్సిక్. పాయిజనస్ అండి, పాయిజనస్ అంటే విషపూరితమైన వాయువు పీల్చిన తర్వాత ఈ తండ్రి కొడుకు చనిపోయారంటండి. చూద్దాం ఏం జరిగిందో ఏంటో. రైట్. ఎక్స్ప్రెస్ న్యూస్ సర్వీస్ చెన్నై. రైట్. ఇన్ ఏ ట్రాజిక్ ఇన్సిడెంట్, ఒక విషాదకరమైన సంఘటనలో. ఇన్ ఏ ట్రాజిక్ ఇన్సిడెంట్. ఇన్ ఏ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఏ 64 ఇయర్. ఇక్కడ కూడా చూడండి, వైఈఏఆ, ఇయా, ఈఏఆ, ఇయా. A 64-year-old man and his 35-year. A 64-year-old man and his 35-year-old son allegedly means as per the known information. మనకున్న సమాచారం ప్రకారము, ఓకేనా, తెలిసిన దాన్ని బట్టి, allegedly died after inhaling toxic gas while cleaning an open well in Elephant Gate near Saukapet on Wednesday. చూడండి ఇది ఎలా చదవాలో. వెడ్నెస్డే కాదు, వెన్స్డే. సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. సబ్జెక్ట్ ఈస్ హియర్ ఏ 65-year-old man and his 35-year-old son. These two things are subjects, right? Died, V2. After inhaling toxic gas while cleaning an open well. Right. ఒక ఓపెన్ వెల్ క్లీన్ చేస్తూ ఉండగా వాళ్ళు ఈ విషపూరిత వాయువులు పీల్చిన తర్వాత ఈ 64 ఏళ్ల తండ్రి, ఆ 35 ఏళ్ల కొడుకు ఇద్దరు కూడా చనిపోయారంటండి. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఇన్ ఎలిఫెంట్ గేట్ నియర్ సౌకార్పేట్ ఆన్ వెన్స్డే. ఎప్పుడు జరిగింది? దిస్ ఇన్సిడెంట్ happened on Wednesday. This incident happened nearby Saukapet of Chennai. Right. ఈ ఫస్ట్ ఈ 3-4 లైన్లు కూడా మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పుకోవచ్చండి. One incident happened at a particular place in Chennai. In this incident, a father of a 60-year-old and his son 35-year-old both died after breathing in a toxic gas at that particular area. Right. This is what happened on Wednesday. Right. Next చూద్దామండి, రెండో పారాగ్రాఫ్. ఎస్, రెండో పారా. ద విక్టిమ్స్, బాధితులండి.
విక్టిమ్స్. చూడండి ఇక్కడ ఎస్ని జెడ్ లాగా చదవాలి. ఎప్పుడు చదవాలండి? ఎప్పుడైనా ఏదైనా ఒక పదానికి ఎస్ యాడ్ చేస్తున్నప్పుడు ఆ యాడింగ్ ఎస్ని ఎప్పుడు జెడ్ లాగే చదువుతాం. మీరు అనొచ్చు ఇక్కడ గ్యాస్ అనే వర్డ్ ఉందండి, ఈ ఎస్ని నేను జెడ్ లాగా చదువుతానండి. ఆహా, ఎస్ని యాడ్ చేయట్లేదు నేను, గ్యాస్ అంటేనే ఒక వర్డ్ అది. అలా కాదు, ఇక్కడ విక్టిమ్ అనే ఒక సింగులర్ వర్డ్ ఉంది, దానికి ఎస్ పెట్టాను, ఆ పెట్టిన ఎస్ని జెడ్ లాగా చదవాలి. ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. విక్టిమ్ విక్టిమ్స్, పేపర్ పేపర్స్, బ్రదర్ బ్రదర్స్, ఫాదర్ ఫాదర్స్, మదర్ మదర్స్, ఫ్రెండ్ ఫ్రెండ్స్, ఫ్లవర్ ఫ్లవర్స్. అలా ఎప్పుడు ఎస్ని యాడ్ చేసినా ఎస్ని జెడ్ లాగా చెప్పాలి. ఇలా చెప్పకూడదు ఫాదర్స్ బ్రదర్స్ యాక్టర్స్ డాక్టర్స్, అలా కాదు. రైట్, ఫాదర్స్ బ్రదర్స్ యాక్టర్స్ డాక్టర్స్ సీనియర్స్ జూనియర్స్ అలా చెప్పాలి. రైట్, ద విక్టిమ్స్ హూ వా. చూడండి, వర్ అని చదవక్కర్లే, ఇక్కడ కూడా అదే రూల్ అండి. ఆర్ ఉంది, ఆర్ ముందు ఈ ఉంది, సో వా అంటే సరిపోతుంది, తెలుగులో వా లాగా. ద విక్టిమ్స్ హూ వా ఫౌండ్ అన్కాన్షియస్, అపస్మారక స్థితి అండి, ఇన్సైడ్ ద వెల్ వా బ్రోట్ అవుట్. ఓకేనండి, ఎవరైతే ఆ బాధితులు ఎవరైతే అపస్మారక స్థితిలో నూతి లోపల కనుగొనబడ్డారో, రైట్, వా బ్రోట్ అవుట్ బయటికి తీసుకురాబడ్డారు. బ్రింగ్ అవుట్, బ్రోట్ అవుట్, బ్రోట్ అవుట్. వా బ్రోట్ అవుట్ బై ద తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డిపార్ట్మెంట్ పర్సనల్. రైట్, ఈ తమిళనాడు ఈ సిబ్బంది అంటే ఇదిగో చూడండి, పర్సనల్ సిబ్బంది, ఎంప్లాయీస్ అని చెప్పేసి అంటాంగా. అండ్ రస్ట్, అలాగే మరియు రస్ట్ అంటే ఏంటండి? హుటాహుటిన తరలి వెళ్ళడం, హుటాహుటిని ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్ళడం, ఆసుపత్రికి కావచ్చు, ఇలాంటి చోట్లకి. రైట్, అండ్ రస్ట్ టు ద రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వేయా దేవా డిక్లైర్డ్. దేవా అంటే ఏంటండి? ఇక్కడ ఇద్దరు, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు. దేవా డిక్లైర్డ్ బ్రోట్ డెడ్ బై డాక్టర్స్. వాళ్ళు డిక్లేర్ చేయబడ్డారు, ప్రకటింపబడ్డారు, చనిపోయారని ప్రకటింపబడ్డారటండి బై డాక్టర్స్. చూడండి ఇక్కడ కూడా డాక్టర్స్. రైట్, ద బాడీస్ later sent for postmortem. ఏంటండి? ద బాడీస్ were later అంటే తరువాత. చాలామందికి డౌట్ ఉంటుందండి, ఇక్కడ రాస్తున్నాను LATER later, LATTER later, later. ఇదేంటండి? ఇది later. చూడండి రాస్తున్నాను, లైటర్, ఫనెటిక్ లాంగ్వేజ్ రాస్తున్నాను, లైటర్. తెలిసిన వాళ్ళు చదవచ్చు, చూసుకోవచ్చు. ఇది లాటా. ఓకేనా? లక్కీలీ మనకి ఇక్కడ రెండు కూడా వచ్చినాయండి. LATER లైటా ఉంది, LATTER కూడా ఇక్కడెక్కడ ఉందండి. రెండు చూద్దాం. రెండు మనము వాటికి వీటికి వ్యత్యాసం ఇదిగో ఇక్కడ ఉందండి. నేను చెప్తాను రెండింటికి వ్యత్యాసం, మీకు చివరిలో వీడియో చివరి దాకా చూస్తే తెలుస్తుంది. ఇక్కడ అక్కడికి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఈ లైటా మీనింగ్ ఏంటి? కాలానికి సంబంధించి లైటా ఏంటండి? కాలానికి సంబంధించి తరువాత అని అర్థం. పాస్ట్ అయినా కావచ్చు, ప్రజెంట్లో కావచ్చు. ఐల్ కాల్ యూ లైటా, నీకు నేను తర్వాత ఫోన్ చేస్తా. సీ యూ లైటా, తర్వాత కలుస్తా. టాక్ టు యూ లైటా, మీతో నేను తర్వాత మాట్లాడతా. యాక్చువల్లీ he worked in this company. Later he became a doctor in his life. నిజానికి అతను ఈ కంపెనీలో పనిచేశాడు కొంతకాలం గతంలో. తర్వాత కాలక్రమంలో later he became a doctor in his life. తను తర్వాత తన జీవితంలో ఒక డాక్టర్ అయ్యాడు. ఇలాగ చెప్పుకోవచ్చు, LATER later. సరేనండి, ఇక్కడ చూద్దాం. ఏంటండి? ఈ బాధితులు ఎవరైతే అపస్మారక స్థితిలో ఆ నూతిలో కనుగొనబడ్డారో వాళ్ళు ఈ తమిళనాడు ఫైర్ రెస్క్యూ సర్వీస్ డిపార్ట్మెంట్ పర్సనల్ అధికారుల చేత హాస్పిటల్కి వెలుగు తీయబడ్డారు, అలాగే హాస్పిటల్కి తరలింపబడ్డారు. అక్కడ ఎక్కడైతే డాక్టర్స్ వాళ్ళని డెడ్గా ప్రకటించారు. ద బాడీస్, ఓకేనా, శవాలు, వా లైటా
తర్వాత ఎంత అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకురావటం, డాక్టర్స్ డిక్లేర్ చేయటము, తర్వాత వాళ్ళ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడ బాడీస్ వా లేటర్ సెండ్ ఫర్ పోస్ట్ మార్టం. రైట్, పోస్ట్ మార్టం ఆల్టర్నేటివ్ వర్డ్ ఏంటండి? ఓటోప్సీ. ఏంటండి? అటాప్సీ అంటారు కదా, ఓటోప్సీ శవ పరీక్ష అండి, శవ పంచనామ అంటారు కదా, పోస్ట్ మార్టం. ఇదండి రెండో పారాగ్రాఫ్. ఏం జరిగింది ఇంతవరకు? వన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ చెన్నై అట్ ఎ పర్టికులర్ place, Saukar Pet, on Wednesday. This incident happened on Wednesday. In this incident, a father 65-year-old, his son 35-year-old, found dead in a well. The local people informed to the hospital, fire and safety officials. The victims were unconscious inside the well. The fire department officials brought them out and they rushed them to the nearby hospital. Rajiv Gandhi Government General Hospital, where the doctors declared them dead. Later the bodies were sent to postmortem. Right, ఇక్కడ వరకు మనం ఇంగ్లీష్లో కూడా చెప్పేసుకున్నాం. నెక్స్ట్ చూద్దామండి. ఎస్, నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. అకార్డింగ్ టు అంటే ఏంటి? ఇట్స్ నాట్ అకార్డింగ్ టు, అకార్డింగ్ టు ద ఎలిఫెంట్ గేట్ పోలీస్. అక్కడే జరిగింది కదా సంఘటన. ద డిసీజ్డ్ చూడండి, డిసీజ్డ్ అంటే చనిపోయిన వాళ్ళని డిసీజ్డ్ అంటారు. ఐడెంటిఫైడ్ యాజ్ రవి అండ్ హిస్ సన్ ఆర్ ఐఎన్ఆర్. పాసివ్ వాయిస్లో ఉందండి. అకార్డింగ్ టు ద ఎలిఫెంట్ గేట్ పోలీస్, ద డిసీజ్డ్ ఓకేనా, చనిపోయిన వ్యక్తులు ఐడెంటిఫై చేయబడ్డారు, గుర్తింపబడ్డారు. సింపుల్ పాస్ట్ టెన్స్కి పాసివ్ వాయిస్ అండి. వజ్ కానీ ఓ కానీ వచ్చి V3 వస్తే పాసివ్ వాయిస్గా పరిగణించవచ్చు. వజ్ లేదా వా తర్వాత V3 వస్తుంది. ఎలాగా చెప్పుకోవచ్చు? ఎగ్జాంపుల్స్ చాలానే చెప్పుకోవచ్చు. హీ వాజ్ అరెస్టెడ్, అతను అరెస్ట్ చేయబడ్డాడు. హీ వాజ్ ఇన్సల్టెడ్, అతను అవమానింపబడ్డాడు. హీ వాజ్ టార్చర్డ్, అతను టార్చర్ చేయబడ్డాడు. దే వర్ ఐడెంటిఫైడ్, వాళ్ళు ఐడెంటిఫై చేయబడ్డారు. చూద్దామండి. అకార్డింగ్ టు ద ఎలిఫెంట్ గేట్ పోలీస్, ద డిసీజ్డ్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ రవి అండ్ హిస్ సన్ ఐఎన్ఆర్. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారము ఏంటి అంటే చనిపోయిన వ్యక్తులు గుర్తింపబడ్డారట. ఎలాగా? రవి గాను అతని కొడుకు ఐఎన్ఆర్ గాను గుర్తింపబడ్డారు. ద నేటివ్స్ ఆఫ్ తిరుమనల్లై ఏంటండి? తిరువనమల్లై ఊరి పేరండి. ద నేటివ్స్ రైట్, ద నేటివ్స్ ఆఫ్ తిరుమనల్లై రిజైడింగ్ ఎట్ కొండుగయూర్. ఓకేనా, కాస్త ఊరి పేరు చూసుకోండి. ద నేటివ్స్ ఆఫ్ తిరువనమల్లై రిసైడింగ్ కాదండి, రిజైడింగ్ ఎట్ కొండగనయూర్. రైట్, వాళ్ళు నేటివ్స్ అంటండి. తిరువనమల్లై అనే ఊర్లో వాళ్ళు గ్రామస్తులు వీళ్ళు. అలానే ఇక్కడ ఈ ఊర్లో ఉంటున్నారు, కొండోన్గయూర్లో ఉంటున్నారు. దే వర్ ఎంగేజ్డ్ ఇన్ క్లీనింగ్ వెల్స్ అండ్ ఫ్లమింగ్. చూడండి, ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకుందాం. ఈ ఫ్లంబర్ అంటాం కదా మనము, ఏంటండి? ఫ్లంబర్ అని అంటాము. ఇందులో బి సైలెంట్ లెటర్ అండి. ఫ్లమ్మ అని చెప్పాలి యాక్చువల్గా. PLUMBER, ప్లంబర్ అని అంటాం కదా. ఈ గొట్టాలు అవి ఇంట్లో ఉన్న పైప్స్ అవి చేస్తూ ఉంటారు. ప్లంబర్ అని అంటూ ఉంటాం రెగ్యులర్గా మనము. కానీ ఈ బి సైలెంట్ లెటర్ అండి ఇక్కడ. ఫ్లమ్మ. రైట్, ఏంటండి? దే వర్ ఎంగేజ్డ్ ఇన్ క్లీనింగ్ వెల్స్ అండ్ ప్లంబింగ్ వర్క్. వీళ్ళిద్దరూ కూడా ఎలాగా బతుకుతూ ఉన్నారండి? ఈ ఫ్లమ్మింగ్ అండ్ క్లీనింగ్ చేసుకుంటూ బతుకుతూ ఉన్నారంటండి. ఈ తండ్రి రవి, కొడుకు ఐఎన్ఆర్. రైట్, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ చూద్దామండి. ఆన్ వెన్స్డే దే వర్ అరేంజ్డ్ బై ఏ ఫ్లమ్మర్ చిట్టిబాబు. బుధవారం నాడు దే అంటే ఇక్కడ తండ్రి కొడుకు ఇద్దరు కూడా అరేంజ్ చేయబడ్డారట. ఎవరి చేత? ఏ ఫ్లమ్మర్ చిట్టిబాబు అనే ఫ్లమ్మర్ చేత వీళ్ళిద్దరూ అరేంజ్ చేయబడ్డారట. ఎందుకు చూద్దాం. నోన్ టు ద హౌస్ ఓనర్ ప్రశాంత్. ఎవరండి? ఎవరైతే ఈ చిట్టిబాబు, ఈ ప్రశాంత్ అనే ఓనర్కి బాగా తెలుసటండి.
ఆ చిట్టిబాబు వీళ్ళిద్దరిని ఈ పని నిమిత్తం అరేంజ్ చేశాడు. డూ టు ఎందుకు అరేంజ్ చేశాడు? టు డిసిలిట్. డిసిలిట్ అంటే ఏంటి? ఎస్ఐఎల్టి. సిల్ట్ అంటే పూడిక. ఈ నూతుల్లో అట్లాంటి వాటిల్లో అడుగున పేరుకుపోయి ఉండిపోతుందిగా, దాన్ని సిల్ట్ అంటారు ఇంగ్లీష్లో, పూడిక. డిసిల్ట్ అంటే పూడిక తీసేయటం. రైట్. టు డిసిల్ట్ ఏ 45 foot డీప్ వెల్ ఇన్సైడ్ ద హౌస్. 45 అడుగుల లోతులో ఉన్న ఆ నూయిలో ఈ డీసిల్ట్ చేయడం కోసం, ఆ పూడిక తీసేయడం కోసం వీళ్ళిద్దరూ కూడా అరేంజ్ చేయబడ్డారటండి. ఎవరింటి దగ్గర? ఈ ప్రశాంత్ అనే వ్యక్తి ద్వారా. ఎవరి ద్వారా? చిట్టిబాబు అనే వ్యక్తి ద్వారా. రైట్. ప్రశాంత్ రన్స్ ఏ బిజినెస్ ఇన్ చెన్నై, పోలీస్ సెడ్. ఈ ప్రశాంత్ ఎవరు? హౌస్ ఓనర్. అతను ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి చెన్నైలో. ఇదండి సంఘటన ఇంతవరకు. రైట్. ఎస్. నెక్స్ట్ చూద్దామండి. ఎంక్వైరీస్. వీళ్ళు చేసిన ఆరాలు ఉంటాయి కదా, అడిగి తెలుసుకున్న దాన్ని బట్టి. ఎంక్వైరీస్ రివీల్డ్ దాట్. ఎంక్వైరీస్ అనేవి రివీల్ చేసినాయి అంట, బహిర్గతపరిచాయట. దాట్ రవి ఫస్ట్ గాట్ ఇన్ టు ద వెల్ యూజింగ్ ఏ రౌప్ అండ్ స్టార్టెడ్ టు వర్క్. ఎంక్వైరీస్ ఏం తెలిసిందంటే అండి, ఈ రవి తండ్రి 64 ఏళ్ల వ్యక్తి ముందుగా నూతిలోనికి దిగాడటండి, ఒక తాడు ఉపయోగించుకుని. రోప్ కాదు, రౌప్. Inquiries revealed that Ravi first got into the well using a rope and started to work. When he inhaled toxic gas and collapsed. ఓకేనా? వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే, తండ్రి అయినటువంటి రవి ముందుగా నూతిలోనికి తాడు సహాయంతో దిగాడు, అలాగే పని చేయడం ప్రారంభించాడు. When he inhaled, అతను ఇన్హేల్ చేసినప్పుడు ఈ టాక్సిక్ గ్యాస్, ఈ విషపూరితమైన వాయువు పీల్చినప్పుడు కొలాప్స్ అయిపోయాడు. ఎంక్వైరీస్ రివీల్ దట్ ఇనిషియలీ రవి గాట్ ఇన్ టు ద వెల్ with the help of a rope and started working in that. When he inhaled or breathed in toxic gas, he collapsed. Adandi meaning. Since the father did not come out for a long time. Since ante as anardham. Yes, as anardhamu, because anardham. Since the father kauna anardham. Since the father did not come out for a long time. చాలాసేపటికి బయటికి రాకపోవడం కారణంగా రాకపోయేసరికి అండ్ డిడ్ నాట్ రెస్పాండ్ టు అయనాస్ కోల్. ఇతను పిలిచినప్పుడు ఇతని కాల్కి కూడా రెస్పాండ్ అవ్వలేదు. ద లాటా చూడండి, ఇక్కడ వచ్చింది LATTER లాటా. ఇక్కడ ఎవరి గురించి అండి? రెండో వ్యక్తి గురించి. LATER లేటా అంటే తరువాత అని అర్థము. LATTER లాటా అంటే రెండోవాడు, రెండో వ్యక్తి, రెండోవాడి అని చెప్పడం. ఇక్కడ మొదటి వ్యక్తి ఏమో ఈయన, తర్వాత ఏమో అయ్యనార్. అందుకని ఇక్కడ చూడండి, ద లాటా టు వెంట్ ఇన్ టు ద వెల్. ముందుగా తండ్రి దిగాడు, తాడు సహాయంతో పనిచేయడం ప్రారంభించాడు. ఈ విషపూరిత వాయువు పీల్చినప్పుడు పడిపోయాడు. తండ్రి ఎంతసేపటికి రాకపోయేసరికి, అలాగే ఇతని పిలుపుకి రెస్పాండ్ అవ్వకపోయేసరికి రెండో వ్యక్తి అయినటువంటి అయ్యనార్ టు వెంట్ ఇన్ టు ద వెల్, తను కూడా నూతిలోనికి వెళ్ళాడు. హవెవర్ అంటే ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు దానికి ఆపోజిట్గా చెప్పాల్సినప్పుడు, కానీ ఇలా జరిగింది అని చెప్పినప్పుడు హవెవర్. అయనా ఆల్సో ఇన్హేల్డ్ ద గ్యాస్ అండ్ కొలాప్స్డ్, పోలీస్ సెడ్. ఏంటండి? ముందుగా firstly, the father, Mr. Ravi, 65-year-old, got into the well using a rope and started working there. After some time, when he inhaled toxic gas, he collapsed. Right. As his father did not come out of the well for a long time, his son Ayanor also got into the well. Ayanor also inhaled the toxic gas and collapsed, according to the police people here. Yes, next and chivari paragraph. Alarmed. Entandi? Alarmed after both turned unresponsive. ఇద్దరు నూతిలోకి దిగిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా అన్రెస్పాన్సివ్ అయిపోయిన తర్వాత, alarmed after both turned unresponsive.
ఇద్దరు వర్కర్స్ కూడా అన్రెస్పాన్స్ అయిపోయినప్పుడు ఈ భయపడిన అని అర్థం. అలాంటి అంటే ఏంటి? భయానికి గురి అయిన. ద హౌస్ ఓనర్ అండ్ అదర్స్ ప్రెసెంట్ దే ఆర్ అలర్టెడ్. అలర్టెడ్ అంటే జాగృత పరచడం అండి. ఓకేనా? వాళ్ళకి చెప్పటం. ద police alerted the police and the fire and rescue department. Alarmed after both father and son unresponsive for a long time, the house owner and the others present there alerted or informed the police, right, and fire and rescue department. A team of five ఫైర్ చూడండి, FIVE 5 ఈ కింది పెదవిని నొక్కి పెట్టి చెప్పాలండి. VE వస్తే MOVE మూవ్, లవ్, గివ్. ఇలా అనకూడదు. లవ్, గివ్. మన వాళ్ళు సాధారణంగా చెప్తా ఉంటారు, పెదవులు రౌండప్ చేసి చెప్తా ఉంటారు. అలా కాదండి. VEతో ఎండ్ అయితే కింద పెదవిని కొరికి పెట్టి చెప్పాలి. లవ్, గివ్, 5, నేటివ్, ఇన్ఫర్మేటివ్, legislative, motivative, ఇలా రైట్. A team of 5 fire services personnel reached the spot and started rescue operation which went on అంటే ఏంటి? go on, went on, gone on అంటే కొనసాగడం, రైట్. A team of 5 fire services personnel reached the spot and started a rescue operation which went on for more than, చూడండి, ఎలా చదవాలి? MORE అంతే, మోర్ కాదు. which went on for more than 30 minutes. వీళ్ళిద్దరూ ఎంతకీ అన్రెస్పాన్సివ్, ఎంతకీ బయట రాకపోయేసరికి హౌస్ ఓనర్ అయినటువంటి ప్రశాంత్ అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న మిగిలిన వాళ్ళు అలర్ట్ చేశారు. అలాగే ఫైర్ సర్వీస్ ఉన్నతాధికారులు, పర్సనల్స్ వచ్చారు అక్కడికి, వర్కర్స్ వచ్చి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. 30 నిమిషాల పాటు ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందండి, రైట్. ఇదండి ఈ వార్తను మనము ముందుగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇదే వార్తని మనకి ఎంత గుర్తొస్తే అంత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకోవాలి మన ఫ్లూయెన్సీ ప్రాక్టీస్ కోసం. ఈ మాదిరిగా ప్రాక్టీస్ చేయాలి. చూద్దామండి, చెప్పేద్దాం, రైట్. One tragic incident happened in a particular area of Chennai. This incident happened on Wednesday. In this incident, a 64-year-old father, 35-year-old his son, both lost his life. Actually, these guys went there to desilate, right? Desilate a 45 feet depth a well there. Initially, the father, the 65-year-old man Ravi, got into the well and started cleaning it with the help of, he got into the well with the help of rope and started working there, while his son was waiting outside of the well. When the father did not come out of the well for a long time, the son also got into the well. Actually, while the father was working in the well, he inhaled the toxic gas in the well and collapsed in the well itself. When his father was unresponsive, his son Ayanor also got into the well. Unfortunately, Mr. Ayanor, the son of Ravi, also inhaled the toxic gas and collapsed on the ground, right. Meanwhile, the owner of the well, Mr. Prasant, who does a business in Chennai, got doubt. While these two guys are unresponsive, Mr. Prasant as well as the others around there, nearby there, informed the fire service, the Tamil Nadu fire service authorities. A team of 5 people reached the spot, right. They got out both these guys and rushed to the nearby government general hospital, where the doctors declared them dead, right. Later, both bodies
shifted to, both bodies were sent to another hospital for postmortem. This incident happened on Wednesday, right? This is what happened in a particular area of Chennai on Wednesday. The victims' names are the victims were identified as Mr. Ravi and his son Ayanar. Ravi is a 65-year-old and Ayanar is a 35-year-old. Both these guys are father and son. ఇలా మీరు చదివిన వార్తని ఎంత గుర్తొస్తే అంత. నాకు ఇటు గుర్తొచ్చిందండి, ఇటు చెప్పాను, మీకు వేరేలా గుర్తు రావచ్చు, మీరు అటు చెప్పొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేయండి, రైట్? బై ద వే, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర 2 రకాల ఆన్లైన్ బ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. బేసిక్స్ నుంచి ఒక బ్యాచ్ జరుగుతూ ఉంది. బేసిక్స్ అంటే వర్బ్స్, రైటింగ్ సెంటెన్సెస్, ప్రొనౌన్సియేషన్ స్కిల్స్. 26 అక్షరాలు ఉన్నాయి మనకి ఆల్ఫాబెట్లో. ఒక్కో అక్షరం ఎలా పలకాలి, ఇందాక చెప్పానుగా, వి వస్తే కింది పెదవి కొరికి పెట్టాలి, ఆర్ ముందు వావలిస్తే సైలెంట్ చేయాలి. ఇలా 26 అక్షరాలకి రూల్స్ చెప్పుకుంటూ ఒక పక్కన మరొక పక్కన సెంటెన్సెస్ రాయిస్తూ ఇలా చివరిగా టెన్సెస్ ఇవన్నీ చెప్పుకుంటూ చివరిగా ఒక పారాగ్రాఫ్ మీ అంతటి మీరు రాసేటంతగా తీసుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉందండి. అలానే మరొక బ్యాచ్ ఏంటంటే స్పీకింగ్ ప్రాక్టీస్, ఏంటండి కాన్వర్సేషన్ ప్రాక్టీస్, న్యూస్ పేపర్ రీడింగ్ ప్రాక్టీస్, అలాగే ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, జామ్ సెషన్ ఎలా చెప్పాలి, గ్రూప్ డిస్కషన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఇలాంటి వాటిని అన్నింటినీ చెబుతూ కొనసాగే బ్యాచ్ మరొకటి ఉన్నాయి. సో మీరు ఏది కావాలితే అది యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై నెంబర్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.